అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈ ఛానల్లో మనం అనేక అంశాలు తెలుసుకుంటున్నాము. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు హుండీలో కానుకలు ఎందుకు వేయాలి. హుండీలో కానుకలు వేసే ఆచారం కూడా ఉంది. చాలామంది అలా హుండీలో వేసే కానుకలన్నీ దేవుడికే ఇచ్చినట్లు భావిస్తారు. తద్వారా దేవుడు ఆనందపడతాడు. ప్రతిగా తనకు సంపదనలు కలిగజేయటమే కాదు, కోరికలు కూడా తీరుస్తానని భావిస్తాడు. అలా తమ కష్టాలు తీరిపోతాయని ఆశిస్తారు. కానీ హుండీలో కానుకలు సమర్పించడంలో కూడా అర్థం ఉంది. అలా భగవంతుడికి ఇవ్వటం అంటే లోకానికి ఇవ్వాలని చెప్పడమే కానుకలు సమర్పించడంలో అర్థం. గుడికి వెళ్ళేవారు కానుకలకు సమర్పించే ఆచారం పెట్టడానికి కారణం ఇదే. ఎందుచేతనంటే భగవంతుడి లోకం నుంచి మనం పొందాం కాబట్టి దానిలో కొంత లోకానికి ఖర్చు పెట్టాలి. మరి లోకానికి ఇస్తే భగవంతునికి ఇచ్చినట్టు ఎలా అవుతుంది? గుర్తుంచుకోండి, ఈ లోకంలో భగవంతుడు కానిది లేనిది అంటూ ఏదీ లేదు. అందుచేత ఈ లోకానికి ఏది ఇచ్చినా అది భగవంతునికి ఇచ్చినట్టే. అంటే లోకంలో కళ్యాణకారకమైన పనులకి మనం ఏది ఇచ్చినా అది భగవంతుడికి సమర్పించినట్టే తెలుసుకోండి. ధనం ఇస్తేనే ఇచ్చినట్టే కాదు, ఏదైనా ఇవ్వచ్చు. మీ దగ్గర ఉన్న సమయం ఇవ్వచ్చు, శక్తిని ఇవ్వచ్చు, జ్ఞానాన్ని కానీ, తెలివిని కానీ, వాక్కుని కానీ, ఏదైనా సరే లోకానికి ఇవ్వాలి అని భగవంతుడికి సమర్పించాలి. ఈ విషయమే షిరిడీ బాబు కూడా ఇలా చెప్పాడు. అంతా పరబ్రహ్మదే కాబట్టి ఎవరికి ఏది లభించినా ఉన్నా అది ఈశ్వరు నుంచి లభించిందని తెలుసుకోవాలి. అంతేకాదు, ఈశ్వరు నుంచి లభించిన ఐశ్వర్యాన్ని త్యాగపూర్వకంగా అనుభవించాలి, పంచాలి. ఏ రకమైన లోభాన్ని, మోహాన్ని పెట్టుకోకూడదు అని బాబా చెప్తూ ఈశావాస్య ఉపనిషత్తులోని ఒక శ్లోకాన్ని కూడా ఉదహరించారు. తెలుసుకోండి, కానుకలు సమర్పించడం అర్థం లోకానికి పంచాలని, అంటే ఇవ్వాలని. ఇది తెలియచెప్పడానికే పండితులు కానుకలు సమర్పించారు అని అర్థం. దానికే హుండీలు అనే ఆచారం పేర మనకి పెట్టడం జరిగింది. ఎందుకంటే మన సాటి మనిషికి ధర్మం చేయమంటే చెయ్యము, అదే దేవుడికి ఇవ్వమంటే దేవుడికి ఇస్తాము. ఆ దేవుడి హుండీలో పడిన డబ్బులు వాళ్ళు గుడి అభివృద్ధి కోసం, అన్నదానాల కోసం, ఇలాంటి వాటికి వాళ్ళు ఉపయోగిస్తారు. కాబట్టి మనం ఇచ్చిన రూపాయిని ఆ విధంగా ఖర్చు చేస్తారన్నమాట. కానీ మనం ఒకటి విషయాన్ని ఇక్కడ గమనించాలి మిత్రులారా. మనం దేవుడికి ఏం సమర్పిస్తున్నాం? ఈ సృష్టిలో ఆయనది. అరటిపళ్ళు ఇస్తున్నాం, అది ఆయన సృష్టి. మరి ప్రసాదాలు పెడుతున్నాం, పులిహారలు, చక్కెర పొంగులు పెడుతున్నాము, అవి ఆయన సృష్టి. మరి ఆయన సృష్టిలోంచి ఆయనకి ఇస్తే మనకి ఫలితం ఏముంటుంది? కానీ మరి ఆయనకి ఏ నివేదన చేయాలి? భగవంతుడికి మీరు ఏది చెప్పినా ప్రతిదీ ఆయనదే అంటున్నారు కదండి. మరి మనదంటూ ఏమీ లేదా ఆ భగవంతుడిని ఇవ్వటానికి అని చెప్పారని మీరు నన్ను అడగవచ్చు. దానికి నేను తెలుసుకున్న జ్ఞానం ద్వారా నేను ఒక విషయమే చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే ఆత్మ నివేదన. అందుకనే చూడండి, నివేదన అన్నారు. ఏమని దాన్ని ఉదహరించారు? ముందు ఆత్మ నివేదన అని చెప్పేశారని ఉదాహరణ ఇచ్చారు. అంతేగాని చక్కెర పొంగల్ నివేదన, పులిహార నివేదన అని చెప్పడం జరగలేదు వేదాలైనా శాస్త్రాలైనా. మరి ఆత్మ నివేదన అంటే నీ గుండె చిల్చి ఇమ్మని కాదు అర్థము. ఎప్పుడైతే నీ ఆత్మ లోపల ఉన్న ఆ పరమాత్మ దగ్గరికి నువ్వు చేరతావో అది ఆత్మ నివేదన. దానినే మన మునులు తపస్సు అని చెప్పేసి అన్నారు, మెడిటేషన్ అన్నారు, ధ్యానము అన్నారు, కళ్ళు మూసుకొని కూర్చోవటము అన్నారు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రక పేరుతో దాన్ని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఈ బిజీ లైఫ్లో రోజు కొంచెంసేపు మీ లోపలికి మీరు ప్రయాణించండి, ఓకేనా? అదే మీరు భగవంతుడికి ఇచ్చే కానుక. ఓకే అండి, మీకు నచ్చిందా ఈ విషయం? మీకు నచ్చితే వేరే వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళకి కూడా షేర్ చేయండి. మళ్ళీ మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ మిత్రులారా.